బీటెక్ అలాగే ఎంబీబీఎస్ డిగ్రీ ఈ కోర్సులు చేసేటువంటి బాలికల కోసం కోటక్ కన్యా స్కాలర్షిప్ని కోటక్ మహేంద్ర కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026-27 సంవత్సరానికి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ స్కాలర్షిప్ కింద ఈ సంస్థ అందిస్తున్నారు. కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్ని అర్హులైనటువంటి విద్యార్థుల కోసం అందజేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏ తరగతులకు ఇస్తారు, ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేయాలి, అలాగే వాటితో పాటు ఎంప్లాయర్స్ ఏం కావాలనే వివరాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ 2026 కోటక్ కన్యా స్కాలర్షిప్కి ఎవరు అర్హులు అనేది చూస్తే, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ అయి ఫర్దర్ స్టడీస్ అంటే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, అలాగే ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, ఇంకా ఏదైనా డిగ్రీ కోర్సులో చేరడానికి వెళ్ళే విద్యార్థుల కోసం ఈ యొక్క స్కాలర్షిప్ని ఏటా 1.5 లక్షలు అందజేయడానికి కోటక్ కన్యా స్కాలర్షిప్ని రూపొందించారు. దీనికి సంబంధించి 1985 నుంచి ఈ స్కాలర్షిప్ని కోటక్ మహేంద్ర గ్రూప్ వాళ్ళు అందజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఒకసారి పరిశీలించినట్టయితే, గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా అర్హత కలిగి ఉంటారు. అలాగే గత పరీక్షలు అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో 75% మార్క్స్ కలిగి అంతకంటే ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. అలాగే వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం, కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు పెంచకూడదు. అలాగే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే ఈ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతున్న విద్యార్థుల కళాశాలలో నాకు గుర్తింపు పొంది ఉండాలి. అలాగే ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ బిఎస్, ఎంఎస్, బిఎస్ రీసెర్చ్, అలాగే ఐఏఎస్సి, ఐఏఎస్సిఆర్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కోటక్ మహేంద్ర గ్రూప్ సంబంధించి కానీ, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ పిల్లలు ఉద్యోగుల యొక్క పిల్లలు ఈ స్కాలర్షిప్కి అర్హులు కాదు. దీనికి సంబంధించి ఈ స్కాలర్షిప్లో ప్రధానమైన అంశాలు చూసుకున్నట్టయితే, ట్యూషన్ ఫీజు కట్టడానికి, హాస్టల్ ఫీజు కట్టడానికి, అలాగే ఇంటర్నెట్, ట్రాన్స్పోర్టేషన్, ల్యాప్టాప్స్, బుక్స్, స్టేషనరీ ఈ ఖర్చుల కోసం మాత్రమే ఈ అమౌంట్ ఉపయోగం. అంటే గవర్నమెంట్ సాధారణంగా ఫీ రీఎంబర్స్మెంట్ కింద కొంత ఫీజుని వాపస్ ఇస్తుంది. అవి కాకుండా పేద విద్యార్థులకు అక్కడికి వచ్చే నిమిత్తం ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అప్లికేషన్లు ఆన్లైన్లో సబ్మిట్ చేయడం కోసం కావాల్సిన సర్టిఫికేట్స్ ఒకసారి పరిశీలించినట్టయితే, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కావాలి, అలాగే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. ఒకవేళ పేరెంట్స్ లేకపోతే గార్డియన్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ను సబ్మిట్ చేయాలి. అలాగే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళైతే 2024-25 ఫైనాన్షియల్కి సంబంధించి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి. అలాగే గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫీ స్ట్రక్చరు, ఈ కాలేజీలో చేరినటువంటి ఆ కోర్సుకు సంబంధించిన ఫీ స్ట్రక్చర్ని కూడా ఎంక్లోజ్ చేయాలి. అలాగే ఇప్పుడు చదువుతున్నటువంటి కాలేజీ నుంచి బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అదేవిధంగా కాలేజీ సీట్ అలొకేషన్ డాక్యుమెంట్, అంటే ఆ సీటు ఏ విధంగా పొందారు, మేనేజ్మెంట్ కోటానా లేదా కన్వీనర్ కోటానా అనేటువంటిది ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. అలాగే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఈ కోర్సులో జాయిన్ అయ్యారో దానికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ లేదా స్కోర్ కార్డుని కూడా అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాలి. అలాగే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, స్టూడెంట్ బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్, పేరెంట్స్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ లేకపోయినట్టయితే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అలాగే ఈ స్టూడెంట్ యొక్క నివసిస్తున్న ఇంటి ఫోటో కూడా అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనేది ఒకసారి పరిశీలించినట్టయితే, బడీ ఫర్ స్టడీ వెబ్సైట్ ఇది స్కాలర్షిప్ సంబంధించినటువంటి ప్లాట్ఫాము. దీనిలో మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే మన యొక్క లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ వస్తాయి. వాటితోటి లాగిన్ అయిన తర్వాత కోటక్ కన్యా స్కాలర్షిప్ 2025 అనేటువంటి ఆప్షన్ ఓపెన్ చేసి మన యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. దీనిలో ప్రధానంగా చూస్తున్నట్టయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డుని ప్రధానంగా పరిగణలో తీసుకుని, అంటే మెరిట్ అలాగే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈ రెండింటిని కూడా బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలాగే టాప్
పెర్ఫార్మెన్స్ కలిగినటువంటి గర్ల్ స్టూడెంట్స్కి 2 సార్లు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇదైన తర్వాత ఫైనల్ సెలక్షన్లో స్కాలర్షిప్ని వాళ్ళ యొక్క ర్యాంక్ ఆర్డర్ని బట్టి కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి శాంక్షన్ చేస్తారు. ఇక్కడ ఒకసారి కనుక ఈ స్కాలర్షిప్ పొందినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఈ కోటక్ కన్యకా సంస్థలో మన యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టయితే మనకి మెయిల్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కూడా మెసేజెస్ వస్తాయి. తప్పనిసరిగా ఈమెయిల్ని ఫాలో అవుతూ ఈమెయిల్లో వచ్చేటువంటి రెస్పాన్సెస్ అలాగే లెటర్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ 1.5 లక్ష స్కాలర్షిప్ కోటక్ కన్య ద్వారా పొందే అవకాశాన్ని ప్రతి మెరిట్ స్టూడెంట్ గర్ల్ స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.